హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం బొంగు పేలాలు చేసుకుందామండి. మిక్చర్ చేసుకుందాం. దీనికి మనం ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక గిన్నెలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఈ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే అంతగా బాగో. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకొని దీంట్లో ఒక అర స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. మనం కారం ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఆయిల్ వేస్తే మెత్తబడిపోతాయి. ఆయిల్ వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలండి. ఫస్టే మనం దీంట్లో బొంగు పేలాలు వేసుకున్నాం అనుకోండి, మెత్తబడిపోతాయి. అట్లా కాకుండా మనం వేసుకున్న ఉల్లిపాయల్లో మనం ఉప్పు కారం వేసుకొని కలుపుకుంటే మంచిగా క్రిస్పీగా ఉంటాయి. బొంగు పేలాలు మనకి కరకరలాడుతూ వస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే బొంగు పేలాలు కూడా వేసుకొని మెత్తబడుచుకుంటారండి. చూడండి, అవి కలుపుకున్న తర్వాత మనం దీంట్లో నిమ్మకాయ వేసుకోవాలండి. మీకు ఆడుంటే టమాటాలు వేసుకోవచ్చు, క్యారెట్ తురుము వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. పల్లీలు వేసుకోవచ్చు, చిన్న చిన్న కారపూస వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు అండి. శనగపప్పు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. నా కాడ ఉన్న కొంచెం సామాన్తో నేను చేసుకుంటున్నాను. కొంచెమే ఉన్నాయి నా కాడ, అవి ఏమీ అవైలబుల్గా లేవండి. ఇప్పుడు బొంగు పేలాలు వేసుకొని కలుపుకుంటే బొంగు పేలాల మిక్చర్ రెడీ అయిపోతుందండి.